సార్ నెక్స్ట్ ఏంటంటే డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అనేది లోకేష్ గారి చుట్టూ తిరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో గాని లోకేష్ గారికి ఇవ్వబోతున్నారు అన్నట్టుగానే మనం వింటున్నాం. అది నిజంగానే ఒక 1, 2 వీక్స్‌లో మనకి ఆ రిజల్ట్ కూడా మనం వస్తదని కూడా వింటున్నాం. అండ్ నెక్స్ట్ ఇదే డిప్యూటీ సీఎం మీద వర్మ గారు ఏదైతే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సింది ఏదైతే యువగలం పాదయాత్ర సంబంధించింది ఆయన మొత్తం పోలరైజ్ చేశారు. కోటి సభ్యత్వాలు అవి మొత్తం లోకేష్ గారికి కన్సర్న్ ఆయనే దానికి పాల్పడడం జరిగింది. లోకేష్ గారికి ఇవ్వడంలో తప్పు లేదన్నట్టుగానే చెప్పడం జరిగింది. దానికి లోకేష్ గారికి ఇవ్వచ్చారా? మొన్న ఈనాడు యాడ్ ఒకటి ఉందండి చూడండి. ఈనాడులో ఒక ఆర్టికల్ 175 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో 1,00,000 పైన సభ్యత్వాలు దగ్గర 56 నియోజకవర్గాల్లో ఎన్నో బిలో 50,000 కొన్ని దగ్గర అయితే ప్రెజెన్సే లేదు. సో ఎప్పుడు నేను చెప్తున్నట్టు 45 నియోజకవర్గాల్లో తెలుగుదేశంకి ప్రెజెన్స్ లేదన్నది అగైన్ ఇట్ ఇస్ గాట్ ప్రూవ్డ్. ఏముంది ఎమ్మెల్యే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డులు తింటారు టాటా రాసేస్తారు. 70 లక్షలు ఇది ఉన్నప్పుడు కూడా ఎన్ని కార్డులు ఇంకా పార్టీ ఆఫీస్లోనే వాళ్ళందరికీ తెలుసు. సోమిరెడ్డి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నెక్స్ట్ మీరు చెప్పిన వర్మ గారు ఇచ్చారు. మూడవది రాజేష్ గారు, మహాసేన రాజేష్ గారు. మహాసేన రాజేష్ అయితే త్యాగదానుడు, టికెట్ త్యాగం చేశాడు, ఖాళీగా ఉన్నాడు, తెలుగుదేశంలో పదవి లేదు. వర్మ గారిది అదే పరిస్థితి, ఖాళీగా. మూడో ఆయన ఎవరు? సోమిరెడ్డి గారు. ఆయన్ని పట్టించుకోవట్లేదు, ఎలాగైనా సరే పొలిట్ బ్యూరోలోనూ అట్లా తప్ప ఆయనకి ఇప్పుడు ఏంటంటే లోకేష్ గారి ఆధ్వర్యంలో సీనియర్ మోస్ట్ గంటా శ్రీనివాస్ గారికి ఏంటైందో ఆయన అడిగితేనే చెప్తారు బాగాను. అలా సోమిరెడ్డి గారికి కూడా ఏమైందో ఈసారి మంత్రి పదవి రావడం మా దేవినేని ఉమ్మడి పాపం త్యాగదానుడు, ఆయన త్యాగాల మీద ఎమ్మెల్సీ చేయగలిగాడు, మినిస్టర్ చేయగలిగాడు. కానీ ఇప్పుడు అలాంటి పట్టించుకునేవాడు లేనప్పుడు ఉనికి కోసం అలాంటి స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఎందుకు నేను శ్రీనివాసరెడ్డి గారు కడపలో మాట్లాడుతున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రెజెన్స్లోనే మాట్లాడాడు ఆయన. వీళ్ళు ఇంకా వెనక నుంచి ఏదో గీట్లు పెడుతున్నారు. ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు శ్రీనివాసరెడ్డి. కనీసం దాన్ని ఎక్స్టెండ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి సెంటెన్స్లు చూడండి కావాలంటే. సార్ ఇదే తెప్పేల పేపర్ గడ్డ రాసేస్తారు కిరసనలోడు. ఇది ఓన్లీ అలంకారం డిప్యూటీ అన్నది. గతంలో 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉండేవారు. ఏంటది క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్కి ఒక చిన్న అలా బెమానంద గడ చూడండి సినిమాలో పద్మశ్రీ నేనే పెట్టుకున్నాను అన్నట్టు ఒక డిప్యూటీ సీఎం అని యాడ్ చేస్తారు. దీనివల్ల వాళ్ళకి స్పెషల్ డిస్కషన్స్ ఉండవు. రాజ్యాంగంలో కూడా దానికి ఏమి నెరేషన్స్ లేవు, ఎబ్రివేషన్స్ లేవు, ప్రోటోకాల్ కూడా సపరేట్గా ఉండదు, ఏమీ ఉండదు. క్యాబినెట్ మినిస్టర్కి ఉన్న ప్రోటోకాలే ఉంటుంది. ఓకే, వీళ్ళు అడవడి పడుతున్నారు అంతే. మీకు మాట చెప్పనా, పులిని చూసి నక్క వాతెట్టుకుంటే ఏమవుతుందంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ సకల శాఖ మంత్రి అనే సజ్జల మీద పడేయడం కాదు, వీళ్ళు అదే పని చేస్తాను. లోకేష్ కూడా ఇప్పుడు ఈయన అన్ని దీంట్లోనూ కాలు చేతులు ఓఎస్డీలు అందరినీ ఆయనే ఇచ్చాడు అందరికి. అది అందరికి జగమేరగించి ఇచ్చాం. ఇందులో కొత్తగా ఇన్వర్టెడ్ కామాలు పెట్టి చూసేది ఏముంది? పార్టీ పరంగా కన్సిడరేషన్స్ లేని వాళ్ళు ఉనికి చాటుకోవడం. మేము ఉన్నాం అలా సినిమాలో నేను ఉన్నాను, నాగార్జున గారు చూడండి అన్నిట్లో దూరుతుంటాడు. అలాగా వీళ్ళు కూడా మహాసేన రాజేష్ గారు, వర్మ గారు, నెక్స్ట్ మా సోమిరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఇవాళకి ప్రవచనాలు అయిపోయి లోకేష్ గారి సంగతి చూడండి బాగా నడిచారు, బాగా ఇచ్చేసారంటే గవర్నమెంట్ వచ్చింది. దీనివల్ల ఏదో అయిపోద్ది. వాళ్ళు జనసేన వాళ్ళు ఏదైతే వాళ్ళు 134 స్థానాలతో సురక్షితంగా ఉన్నారు. లాస్ట్ టైం అదేంటి ధనపోరాట దేశాలు అని చెప్పి బీజేపీ వాళ్ళనే పట్టించుకోలేదు చంద్రబాబు గారికి. నిజంగా కోపం వస్తే ఏంటంది దీంట్లో అంతే అంటారా? ఆయనకి మనకన్నా ఎక్కువ తెలుసు అండి చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి తక్కువ తెలుసా? ఏ టైంలో ఏడు చేయాలి ఆయనకి బాగా తెలుసు. రేపు పొద్దున్న కరెక్ట్ టైంలో దీని చిన్న చేతగా ఉండదు, డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ స్థానానికే పర్మనెంట్ చేస్తారు లోకేష్ గారిని. నిజంగా డౌటా? నాకు అదే డౌట్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అన్నట్టు ఆయన ఉంటే ఏం చేస్తారంటే 21 స్థానాలు ఉన్నాయి ఆయనకి, వీళ్ళకి 134 స్థానాలు ఉన్నాయి. 134లో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారన్నది ప్రశ్న ఉంటుంది. 100 మందినే యాక్సెప్ట్ చేస్తారు ఈజీగా. రామారావు గారి టైంలో లక్ష్మీపార్వతి గారికి ఏం జరిగింది? ఎందుకు 100 మంది కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఆయన ప్రపోజల్ అదే కదా, ఇండైరెక్ట్గా అన్నిట్లో అడ్మినిస్ట్రేషన్లో ఆవిడ ఇన్వాల్వ్ అవుతుందనే కదా వీళ్ళ బాధ. అవును, అప్పుడే కదా చంద్రబాబు గారితో ఎంతమంది అన్నది అందరికీ తెలుసు. ఆ తదనంతర పరిణామాల గురించి ఆలోచించగలిగితే లక్ష్మీపార్వతి గారు, లోకేష్ అన్నదే ప్రశ్న కింద ఉంటుంది తెలుగుదేశానికి. ఆనాటి లక్ష్మీపార్వతి గారి ఇన్వాల్వ్మెంట్తో తెలుగుదేశం చీలిందా లేదా? చీలింది. ఈనాటి లోకేష్ గారి ముఖ్యమంత్రి స్థానం కోసం తెలుగుదేశం అన్నది ప్రశ్న. అంటే సపోర్టివ్ ఉందా సార్ ఒక యంగ్ బాయ్? సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు ప్రయారిటీ రామారావు గారి ఆధ్వర్యంలో ఉన్న గవర్నమెంట్, ముఖ్యమంత్రి ఆ రోజు ఆయన. అర్థమైందా? పార్టీ తదనంతర పరిణామాల్లో ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం ప్రాంతీయ పార్టీలు తిరుగుతూ ఉంటుంది. ఆ డెవలప్మెంట్స్ యూ కాంట్ ఈవెన్ ప్రొడక్ట్. ఏమవుతుంది నేను మీరు మాట్లాడుకున్నట్టు అంత ఈజీ ఉండదు. పార్టీ నిర్ణయాలు, పార్టీలో ఉన్న వ్యక్తుల యొక్క మనోభావాలు దే ఆర్ బీన్. ఎందుకు ఎవరో దాకా ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఇఫ్ యూ ఆర్ చీఫ్ మినిస్టర్ 10 years అయినా మీ కింద పనిచేయడానికి రెడీగా ఉన్నాం యాజ్ ఎ డిప్యూటీ సీఎం. దట్స్ వాట్ పవన్ కళ్యాణ్ గారు. ఇఫ్ నాట్ ఇఫ్ యు ఆర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి గురించి అదే చెప్పారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల మర్మం ఏంటి? మీరు కాకపోతే అన్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయితే మీ దారి మీది, మా దారి గోదావరి అంతే. సార్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి విషయం వచ్చినట్లయితే లాస్ట్ January 18 ఆయన వద్దంటే భారతరత్న అడిగారు అంతే కదా.
ప్రతిసారి ఆయన వర్ధంతి జన్మదినాలు మాత్రం భారతరత్న అడుగుతారు. లక్ష్మీపార్వతి చేతుల మీదుగా భారతరత్న తీసుకోవాలి కాబట్టి వీళ్ళకి ఎవరికీ ఇష్టం ఉండదు, దాని మీద ఒక్క ఎఫర్ట్ కూడా పెట్టరు వీళ్ళు. ఓకే. ఈ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా నాన్నగారికి గ్యారంటీగా భారతరత్న ఇవ్వాలి, తాతగారికి భారతరత్న ఇవ్వాలి. నాన్నగారు చేసిన కృషి అనర్గళమైంది, అందుకని ఆయనకు కూడా ఇవ్వాలని ఆడపిల్లలు కూడా చెప్తారు. అంతే, ఇవాళ మాత్రం అర్పిస్తారు పూలేసి, అయిపోయింది. భారతరత్నకు మాత్రం ఎఫర్ట్స్ ఉండవు. సార్ నెక్స్ట్ ఏదైతే బీజేపీ మాధవిలత గారు ఆయన సినిమా హీరోయిన్ యాక్ట్రెస్ కూడా, సో ఏదైతే జనవరి 1న ఏదైతే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ తాడిపత్రి నియోజకవర్గం సంబంధించి మహిళలకు సంబంధించి నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏదైతే పెట్టారో, రిటర్న్ వెళ్ళేటప్పుడు జాగ్రత్త అక్కడ గంజాయి బ్యాచ్ ఏమైనా ఉంటారేమో అని ఒక అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాని తదనంతరం నెక్స్ట్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సినిమా వాళ్ళు అది, సినిమా వాళ్ళు ఇది, ప్రాస్టిట్యూట్ అన్నారని మాధవిలత గారు చెప్తున్నారు. చెప్పిన తర్వాత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడం జరిగింది. చెప్పే విధానం మాధవిలత గారు నచ్చలేదు, అందుకనే ఫిలిం ఛాంబర్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన కేసు పెట్టడం జరిగింది. అండ్ మహిళా కమిషన్ కూడా కేసు పెట్టడం జరిగింది. అండ్ ఇల్లీగల్గా కూడా మూవ్ అవుతాను, బీజేపీ కూడా నాకు సపోర్ట్గా ఉంది అని మాధవిలత గారు అంటున్నారు. దానిపైన నేనైతే పురంధేశ్వరమ్మ ఖండించింది నేను చూడలేదు. పురంధేశ్వర ఇక్కడ మా కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఖండించిన ఉదంతం కూడా నేను చూడలేదు. ఏ బీజేపీ వాళ్ళు సపోర్ట్ వచ్చేస్తారో ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు, ఏమవుతుంది, టైం వేస్ట్ అయినా లేనందరినీ తీసుకొచ్చి అంటే సారీ చెప్పడం నాకు నచ్చలేదు, చెప్పే విధానం నచ్చలేదు అని అన్నారు మాధవిలత గారు. నచ్చపోతే ఎడ్ చేయమంటారు, నన్ను ఎడ్ చేయమంటారు మధ్యలో. సార్ అలాంటి టైం వేస్ట్ కార్యక్రమాలను ఎంటర్టైన్ చేయకండి సార్. వాళ్ళ మనోభావం ఫిలిం ఛాంబర్ ఎవరికి వెళ్ళి ఎవరి మీద కలిపడిపోతారు. వాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎలా ఫిలిం ఛాంబర్ నుంచి ఎవరన్నా ప్రతినిధిని తాడిపత్రికి వెళ్ళి మాట్లాడి రమ్మనండి ఇదే అంశం మీద, తర్వాత చెప్తారు వాళ్ళు చెప్పాల్సిన భాషలు. చెవుల నుంచి రక్తాలు వస్తాయి, ఏమనుకుంటారు అది ఎక్కడ చేయడం. దాన్ని కోతిపుండి భ్రమరాక్షి చేసుకోవడం అంటే ఊరో వాళ్ళ స్థాయిలు మర్చిపోయి ప్రతి వాడు ఎగిరెత్తం అంటే ఇలాగే ఉంటుంది ఫిలిం ఛాంబర్ అంటే. వీళ్ళకే దిక్కు లేదు, వాళ్ళు పట్టుకెళ్ళి ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని వెళ్ళమనండి, పక్కెళ్ళి అడుకోమన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.